ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కలబొల్లి మాటలు చెప్పి మోసగించిందని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు। ఎంతో మంది విద్యార్థుల బలిదానంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలతో మోసగిస్తూ ఇక్కడ వనరుల్ని దోచుకుపోయారని ఆరోపించారు। గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసి పనుల పథకాలను వాటిని కొనసాగించారే తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదన్నారు। కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి నీళ్లపాలు చేశారని ఆరోపించారు। సాధించుకున్న తెలంగాణలో దొరల కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారని మిగతా వర్గాల అందరినీ విస్మరించారని ఆరోపించారు। హెచ్సి భూములు అన్యక్రాంతం అవుతున్నాయని కేటీఆర్ మాట్లాడుతూ విడ్డూరంగా ఉందని అన్నారు। గతంలో ప్రభుత్వ భూముల్ని అమ్మిన గనులు కేటీఆర్ అని ఆరోపించారు। ఇప్పటికైనా తప్పుడు ప్రకటన మానుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును చిరసావహిస్తూ పారదర్శకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కేకే మహేందర్ రెడ్డితో హితో పలికారు। ఈ విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, గోనె ఎల్లప్ప, బొప్ప దేవయ్య, కల్లూరి చెందిన గౌతమ్, కొడిక్యాల రవి తదితరులు పాల్గొన్నారు। విలేకరుల సమావేశం అనంతరం ఇటీవల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం మరియు శ్రీ విశ్వనాథుల దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల్ని కేకే మహేందర్ రెడ్డి పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించారు। పక్కనే ఉన్న గుట్టలను ఏ విధంగా పిండి పిప్ప చేస్తున్నవి నీకు తెలియదా అని నేను అడుగుతున్నా। నీ సిరిసిల్ల ప్రాంతంలో కూడా అనేకమైన కొండలను గుట్టలను ఏ విధంగా పిండి పిప్పి చేసి నీ ధనదాహానికి నీ అనుచరుల యొక్క ధనదాహానికి ఇలా తెరలేపింది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తారు। ఇవాళ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెట్టి లేని వన్యప్రాణులందరూ క్రియేట్ చేసి ఇవాళ ప్రపంచాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందని చెప్పడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు। ఇలా కొంతమేర ఈ దుష్ప్రచారాన్ని కొంతమేర నమ్ముండొచ్చు, కానీ రాను రాని నిజాలన్నీ కూడా నీకు తెలుస్తుంటే నీ బండారం అంతా బయటపడుతుంటే ఇంకా కూడా నవ్విపోదురు కాగా నాకేది సీట్ అన్నట్టు అన్నీ కూడా తప్పుడు వార్తలే, ఫేక్ వార్తలే, అన్ని ఫేకుడు వార్తలే। ఈ పేకు మాస్టర్ వారు చేస్తుంది ఏంటంటే కేటీఆర్ ఈ పేకు మాస్టరు అన్ని పేకుడే, వేరేది ఏం లేదుగా। ఎందుకంటే వాళ్ళకి తేడతెల్లం అయిపోయింది। అలా ఎంత ఆర్థిక అస్తవ్యస్తలకు గురి చేసినప్పటికి కూడా ఈ రాష్ట్రం తన కాళ్లపైన తను నిలబడ్డది। ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టంగా చేసే దిశగా ఈ ప్రజానికాన్ని తమ కాళ్లపై నిలబెట్టే దిశగా ఇవాళ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇక మా వల్ల కాదు అని చెప్పి అయ్యా కొడుకులు ఇవాళ చెల్లె బావలు చేతులెత్తేసి ఇలా కేవలం శాపనార్థాలు పెట్టుడు, అబద్ధాలు మాట్లాడే దిశగా పరిగెత్తి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కృత్రిమ మేధను ఉపయోగించి లేనిపోని వీడియోలను గురించి ఇవాళ ఒక అబద్ధాల యూనివర్సిటీని స్థాపించి టీఆర్ఎస్ అనేది ఒక అబద్ధాల యూనివర్సిటీ। ఆ యూనివర్సిటీలో వాళ్ళ యొక్క కార్యకర్తలను అందరికీ కూడా అబద్ధాలు నేర్పుడు తప్ప ఇంకోటి కాదు వాళ్ళు చేసింది। ఇవాళ నోరు చెప్పితే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే, తెల్లారు లేస్తే వాళ్ళ బతుకులన్నీ కూడా అబద్ధ బతుకులే। ఇవాళ ఏం మాట్లాడారో ఇక్కడేం మాట్లాడారో ఇంకొక దూరం పోతే మాట్లాడరు వాళ్ళు। నాయన మాట్లాడిన దానికి కొంతనే ఉండదు, వాళ్ళ నాయన మాట్లాడతాడు యూనివర్సిటీకి గిన్ని ఎకరాల భూమి అవసరం అంటాడు। ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి గిన్ని ఎకరాల భూమి ఉంది దాన్ని ఎందుకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు వాళ్ళ నాయన। మరి నాకు ఇంగిత జ్ఞానం లేదా అని నేను అంటున్నా కేటీఆర్ గారికి। ఇలా ఆ 400 ఎకరాలలో ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి తేడతెల్లం అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళా కంచె ఇలా అది ఫారెస్ట్ ఉంటాం। ఫారెస్ట్ కూడా అది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్టా అర్బన్ ఫారెస్ట్ అనేది కూడా ఫారెస్ట్ యొక్క భూముల యొక్క ఖాతాల్లో ఎక్కడ కూడా లేదు। అది వాళ్ళ ఫారెస్ట్ భూమి ఖాతాలలో ఎక్కడ కూడా లేదు। ఇవాళ మన ఊళ్ళల్లో కూడా మన పొలాలే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం దున్నక పడా ఉంటే అందులో కూడా చెట్లు మునసడం సహజం। ఇవాళ ఆ చెట్లు మునచంగా ఆడికి జీవాలు వస్తాయి కొన్ని తలదాచుకోవడానికి। వీటన్నింటినీ కూడా లేనిపోని కృత్రిమ మేధ ద్వారా సృష్టించి ఇలా ఒక నీలాప నిందలు మోపి ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా ఒక బదనాం చేయాలనే ఒక కుళ్ళుతో కూడుకున్న కుతంత్రపు దుష్ప్రచారాన్ని చేస్తున్న దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు। ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వారి యొక్క అనుయాలకు నేను చెప్తున్నా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, పిల్లి శాపనార్థాలు పెట్టినా, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, మీరెన్ని మొరిగినా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా
మడమ తిప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థిక పునాదులను పరిపుష్టంగా చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరందరూ కూడా ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు లేవని మేము అంటలేదు. మీ మాదిరిగా నవ్విపోదురు కాడ నాకేడ్చింది, కింద పడ్డా మీద పడ్డా బంచితన సామెతంతోటి తెలంగాణలో సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీ మాదిరిగా ఏమేమి కాల, మీ పార్టీ మాదిరిగా ఏమేమి కాల, ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాం. తప్పుగా చెప్తాం. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పారు. ఆర్థిక పరిస్థితులలో, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా కోరుకున్నాడు ఆయన. నా దగ్గరనే పైసలు ఉన్న పైసలంటే మీ చేతుల్ని పెడతా, మీరే ప్రభుత్వాన్ని నడిపియండి. నేను మీ మాదిరి ఒక ఉద్యోగినే, నాకు ఈ బాధ్యత ఇచ్చినండి అంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసడానికి మేము సిద్ధంగా లేము కదా. ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. నిజాలు ప్రజలకు తెలవాలి, తెలిసే దిశగా చేస్తున్నాం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి ప్రయత్నాలు చిత్తశుద్ధితో ముందుకు పోతుంటే ఇవాళ వాళ్ళ నాయన ఆఫీస్కి రాడు, అసెంబ్లీకి రాడు, ఏమున్నా నౌకరు వద్దని చెప్పి ఆయన నౌకరు మీద ఉన్నంత ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా ఆయనకు. ఇలా అసెంబ్లీకి పోయి సంతకం పెట్టకుండా నౌకరు పోతుంది. ఎప్పుడు పోతుండే సుక్కగా తెగిపడ్డట్టు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి పోయి సంతకం పెట్టేస్తాడు. అది బడ్జెట్ రోజు, ఎందుకంటే మాట్లాడేది ఏముండదు. ఇక ఫామ్ హౌస్లో నేను లేతే కానీ మొగోని కానీ ఆగనంటాడు. కానీ ఫామ్ హౌస్లో మాట్లాడేమో ఇంకా దురహంకారాన్ని ఇంకా మర్చిపోలే వాళ్ళు. ఇలా వ్యవస్థలన్నింటినీ కూడా ఒకవైపు వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేస్తుంటే ఇలా కేంద్రంలో బీజేపీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళ అవసరాల కొరకు వాడుకుంటుంది. అలా నేషనల్ హెరాల్డ్ పత్రికలో జరిగిన దందా ఏందో నాకు అర్థం కాదు ఇంతవరకు కూడా. అనేకమైన డొనేషన్లు ఇస్తారు. ఇవాళ ఎలక్టోరల్ బాండ్ల పేరు పైన బీజేపీ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంది. అలా సుప్రీంకోర్టు తప్పులు బట్టి చివాట్లు పెట్టినప్పుడు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా అనేకమైన ఇవాళ చూసినట్టయితే పేపర్లో చూసినట్టయితే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది వాళ్ళ ఫండు? నీ యొక్క అధికార దుర్వినియోగం ద్వారా కాదా అని నేను అంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమనట, రాహుల్ గాంధీ ఏటోట, మాకు వ్యవస్థలపైన చట్టపైన నమ్మకం ఉంది, వాటిని గౌరవిస్తాం మేము. కానీ ఎంతసేపు కక్ష సాధింపు ధోరణిలో ఇలా వ్యవస్థలను భ్రష్టు దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాలు మెచ్చుకునే మాదిరిగా ఇలా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులను ఇచ్చింది, అధికారులకు బాధ్యతలను ఇచ్చింది. ఇలా రాజ్యాంగం ఇవాళ దానికి తూట్లు పొడిచే దిశగా ఒక మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో బీజేపీ పార్టీ ఇవాళ తీసుకురావాలనే యొక్క కుతంత్రాలను పక్కన పెడుతూ ఇవాళ అందుకే రాజ్యాంగ పరిరక్షణ యాత్రను కూడా చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ అందుకే ముందే మేము ఊహించిన ఇవాళ వ్యవస్థలను రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ కూలదూసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలను మేల్కొల్పే దిశగా ఇలా ఆ రోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ నఫరత్ చోడో భారత్ జోడో మొహబ్బత్ కా దుకాన్ ఖోలో అని చెప్పి ఏదైతే ఆ రోజు మేల్కొల్పింది. కాబట్టే ఇవాళ రాజ్యాంగంలో ఆ రోజు బీజేపీ పార్టీ 400 సీట్లు ఇస్తే వాళ్ళ యొక్క బండారం బయటపడుతుండే. అలా ఈ రాజ్యాంగం ఎప్పుడూ మారిపోతుండే. ప్రజలు గమనించి వాళ్ళ స్థానం ఏందో చూపించారు. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర లేదు. వాళ్ళు భారతదేశం పట్ల వాళ్ళకు మక్కువ లేదు. వాళ్ళకు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అనేక ప్రాంతాలు, కులాలు, మతాల యొక్క సమాహారమే ఇలా భారతదేశం. దాన్ని కాపాడడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఇలా సమానత్వాన్ని, పౌర హక్కులను పరిరక్షించే దిశగా
పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఈదురు గాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది. వరి మామిడి పంటలకు తీవ్ర నష్టాన్ని చేసింది. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. 6 గంటలు శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వడగండ్ల వానతో పూర్తిగా నష్టపోయామని ముస్తాబాద్ మండలానికి చెందిన రైతులు కంటతడి పెడుతున్నారు. ముస్తాబాద్ మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన 10 నిమిషాల్లో అతలకుతలం చేసింది. ఏం జరుగుతుందని ఆలోచించే లోపే రైతులకు పెద్ద నష్టాన్ని చేసి వెళ్లిపోయింది. పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. కోతకొచ్చిన వరి పూర్తిగా నష్టపోయింది. భారీగా కాసిన మామిడి రాలింది. ఇంటిపై రేకులు లేచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోని ధాన్యం తడిసి ముద్దయింది. ముస్తాబాద్ శివారు మధ్యకుంట మొర్రాయిపల్లి గ్రామంలో సుమారు 500 ఎకరాలకు పైగా వరి, 100 ఎకరాలకు పైగా మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఒకవైపు పంటలకు పురుగు తగిలి పంట నష్టం జరుగుతుండగా మరోవైపు వరుణదేవుడి ఉగ్ర రూపానికి పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలు శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కారణంగా ఈదరగాల్పులు, వడగాళ్ళు, వాన అన్నీ కలిపి మాది 6-7 ఎకరాల చేను మొత్తం నాశనం అయిపోయింది. వడ్లు మొత్తం పంట మొత్తం నేల నష్టం అయిపోయింది. ఏం ఆశ లేదు. చూడండి మీరే 6-7 ఎకరాలు. ఇంటికాడ మా వాళ్ళందరూ పెడుతున్నారు, శ్లోకాలు పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌరవులు తన కౌలుకు పట్టుకొని 7 ఎకరాలు దున్నినా నోట్లోకి వచ్చిన పంట మొత్తం కోత్తమైన వరకు మొత్తం రాలిపోయినాయి. విత్తు కూడా లేదు. ప్రభుత్వం మీరు ఆదుకోవాలి, చూడాలి. ఇక్కడికి వచ్చి ఏదైనా చూసి మాకు ఏమైనా సాయం చేయాలి. 7 ఎకరాలు మొత్తం రాలిపోయినాయి. ఏమైనా మిషన్ కూడా నడవకుండా అయిపోయింది. 7 ఎకరాలకు దాదాపు ఒక ₹1,00,000 లాగుడు పెట్టినాం. ₹1,00,000 లాగుడు పెడితే ఇప్పుడు ఆ లాగుడికి మునిగినాము, కవులకు మునుగుతున్నాం. ఈ వరి పంట నోట్లోకి వచ్చింది మొత్తం పోయింది. మీరే గవర్నమెంట్ ఆదుకోవాలి. ఒక 6 ఎకరాల వరి నది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా ఒక 10-15 లక్షల నష్టం జరిగింది. షెడ్డు లేచిపోయింది. నా పరిస్థితి ఇది అయిపోయింది. చాలా 6 నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినం. ఇన్ని రోజుల నుంచి, సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది. 6 నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం, లేకుంటే ఇసముచ్చుకొని సాగవలసిందే మా పరిస్థితి. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఇలంతకుంట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా కలెక్టర్ సందీప్ కుమార్ జా, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూముల హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులో నమోదు చేస్తారని వివరించారు. మ్యాప్, జియో ట్యాగింగ్ తో పాస్ బుక్లు జారీ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ అనంతరం భూదార్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు. ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్, అసెండ్, ఎండోమెంట్, వక్స్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణి చట్టంలో లోపాలతో రైతులు, ప్రజలు ఏళ్ల పాటు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వీటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ సమీక్షలు, నిపుణుల సలహాలు, సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకుని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని వివరించారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, తహసీల్దార్ ఫారూక్, అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ధరణిలో ఏమున్నాయంటే మీరు ఒకవేళ మీ పేరు ఎక్కింది ఒక నిమిషం సైలెన్స్ తీసుకున్నాను. ఒకసారి పేరు ఎక్కితే ఏదైనా దీనికి మార్పు చేయడానికి ఏం దారి లేదు. ఆ దారి లేకపోవడం వల్ల మీరు ఒక ఫార్మర్, ఒక రైతు ఆ మండల్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ తిరిగిన అవసరం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరు మీకు భూభారతి చట్టంలో మీకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ఉన్నాయి.
ఆ రెక్టిఫికేషన్ సపోజ్ ఒక పేరు తప్పు పడింది और ఏదైనా విస్తీర్ణం తప్పు పడింది దీనికి మా మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద మార్పు ఉన్నాయి ఈ చట్టంలో. సెకండ్ ఉంది, ఇప్పుడు మీకు పాస్బుక్ పట్టిదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టిదారు పాస్బుక్లో మ్యాప్ కూడా వస్తుంది. సో మా దగ్గర ప్రతిరోజు ప్రజావాణి చేస్తూ ఉంటాం. రైతులు కూడా వస్తున్నారు, నాకు తోవా ఇస్తలేదు, ఇది ఇస్తలేదు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఎందుకంటే జియో ట్యాగ్ లొకేషన్తో మీకు పట్టిదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ప్రాబ్లమే రాదు. మీకు ఉన్న విస్తీర్ణం మీ హద్దు మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. సో అది ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇప్పుడు మనం చెప్తాం ఈ ఆబాదీలో ఉంది, ఆబాదీలో ఉంటే ఏం లేదు, మాకు సర్వే నెంబర్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ఆబాదీ ల్యాండ్లో కూడా మీకు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ వస్తుంది. ఓకే, సో అది కూడా ఒక భూభారతీయ చట్టంలో ఒక పెద్ద మార్పు, దాన్ని పోలిక చేస్తే వచ్చింది. ఇప్పుడు అప్డేట్ అయినాయి 2016-17లో అయినాయి. దీని తర్వాత మీకు అది లేదు, దీని మీద మార్పు లేదు, ఏం చేంజ్ అయినాయి అది కూడా లేదు. అది లేక ఇరిగేషన్ రిజిస్టర్ తర్వాత మార్పు ఏమేమి ఉంటాయి, అమెండ్మెంట్ రిజిస్టర్, ప్రతి ఒక్క రిజిస్టర్ విలేజ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఎస్టీ బీసీ వర్గాల్లో చాలామందికి ఈ లీగల్ సర్వీసెస్ ఎట్లా వకీల్ గురించి తెలియదు, ఈ లా గురించి తెలియదు. సో ఈ భూభారతీయ చట్టంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వాలంటే అది కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో లీగల్ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీలో ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సి ఉంటుంది. సో మనం తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ భూభారతీయ చట్టంలో ఎవరైనా ఫ్రాడ్ చేసి అదేవిధంగా అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ధరణి పెట్టిన తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఉన్న భూములను కోల్పోవడం జరిగింది, అదేవిధంగా అప్పుడున్న నాయకులు ఏ విధంగా వాళ్ళను బెదిరించి ప్రొహిబిటెడ్ లిస్టులో పడేస్తారు. ఒక 2 గుంటలో 3 గుంటలో ఉంటే మొత్తం ఆ సర్వే నంబర్నే ప్రొహిబిటెడ్ లిస్టులో పడేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ చట్టం గురించి దాని లోపాలు ఉండకూడదు, ప్రజలకు ఈ భూభారతీయ చట్టం ద్వారా మేలు జరగాలి కానీ వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. అదేవిధంగా భూ ఆధార్ నంబర్ కూడా, భూమికి నంబర్ కూడా ఇవ్వడం జరిగి అవన్నీ కూడా రివ్యూ చేసే విధంగా కొత్త చట్టాన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకురాక ముందు కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ చట్టం గురించి అవగాహన కల్పించి ఒక 2-3 నెలలు వీటి మీద ఒక అధ్యయనం చేసిన తర్వాతనే ఈ యొక్క భూభారతీయ చట్టాన్ని అసెంబ్లీలో ఏప్రిల్ ఒక మహానుభావుడు జన్మించినటువంటి రోజు, అంబేద్కర్ జన్మదిన జయంతి రోజు ఈ భూభారతీయ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని మీద మళ్ళీ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇల్లంతకుంట మండలంలో కలెక్టర్ గారి ఆధ్వర్యాన చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టంలో దాదాపుగా ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ప్రజలకు మేము ఎప్పుడైతే వాగ్దానం చేస్తామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని సముద్రంలో పడేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ధరణి వల్ల చాలా మంది కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఏ విధంగా నష్టపోయినారు, ఏ విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎన్ని కోర్టులలో కేసులు నలుగుతూ ఉన్నాయో మనం అందరం చూసి ఆనాడు ఎన్నికలకు ముందు కూడా ఈ ధరణి చట్టాన్ని తప్పకుండా తీసేస్తామని, ధరణిని రద్దు చేస్తామని ప్రజలకు తెలియజేస్తాం. ఆ విధంగానే రద్దు చేసి దాని బదులు భూభారతీయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ప్రజలకు అవగాహన కానీ, దాని మీద లోటుపాట్లు కానీ, అప్పుడున్న ఎంఆర్ఓలకి ఆర్ఐలకు వాళ్ళందరికీ కూడా దీని మీద చర్చ చేయడం జరిగింది కలెక్టరేట్లో. కాబట్టి ఈరోజు ఈ అవగాహన సదస్సు గురించి చెప్పే ముందు మీరందరూ కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల లోపల, అంటే మనకి ఇంతకుముందు ఒకరి దగ్గరనే ఆ తమ్ముళ్ళు ఉండేది, ఆ కలెక్టర్ గారు పెడితేనే అయ్యేది, ఇప్పుడు అధికార వికేంద్రీకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ భూభారతితో
నష్టపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, సత్వరమే కేసులు పరిష్కారం జరుగుతాయి. మాటి మాటికి ఎవరో అబ్జెక్షన్ పెడితే దాన్ని ఆపడం చేయడం ఇటువంటివి లేకుండా ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానిస్తారు, దాని ద్వారా లబ్ధి పొందుతారని కూడా తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో గల ఐపీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గూర్చి ప్రత్యేక పాటలు పాడుతూ ఆరాధన నిర్వహించారు. యేసుక్రీస్తు మానవాళి పాపాల పరిహారార్థం కలవరి శిలువలో బలి అయ్యారని, మానవాళి పాప శాపాలను కొట్టివేయడానికి యేసుక్రీస్తు కలవరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు రక్తం చిందించారని పాస్టర్ కులేరి కిషోర్ కుమార్ క్రైస్తవులకు బోధించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఉపవాస ప్రార్థనలో పాల్గొని యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్ని క్రైస్తవులు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు పాస్టర్లు యేసుదాస్, రాజేష్, అబ్రహం, క్రీస్తుదాస్, ప్రేమ్ కుమార్, గిద్యోను, మధుబాబు, అనిల్, బెంజీ, గోవర్ధన్, సోలోమాన్, వివిధ గ్రామాల క్రైస్తవులు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. అకాల వర్షం, వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అన్నదాతలు ఎవరూ అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలో వడగండ్ల దెబ్బతిన్న పంటలను కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. ముస్తాబాద్ మండలంలో శుక్రవారం సాయంత్రం అకాల వడగండ్ల వాన, గాలి బీభత్సంతో మద్దికుంట, మొర్రాయిపల్లి గ్రామంలో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి, మామిడి పంటలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మహేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రకృతి చేసిన బీభత్సం వల్ల దెబ్బతిన్న పంటల్ని చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. అకాల వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడవద్దని అన్నదాతలకు కేకే ధైర్యాన్ని అందించారు. పంట పొలాల నుంచి కలెక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించి నష్టపోయిన రైతుని కలెక్టర్తో మాట్లాడించి నష్టాన్ని వివరించారు. తక్షణమే పంట నష్టపరిహారం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం అకాలంగా కురిసిన వడగండ్ల వాన ముస్తాబాద్, మద్దికుంట, మొర్రాయిపల్లి గ్రామాల్లో చేతికందిన పంటను నష్టం చేసిందని అన్నారు. 6 గంటలు శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వరుడిని ఉగ్ర రూపానికి రైతులు కంటతడి పెట్టడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులను ఆదుకోక రైతులను కన్నీరు పెట్టించిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తూ ఆదుకుంటుందని వెల్లడించారు. నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షులు వేళ్ల బాలరెడ్డి, ఏఎన్సీ చైర్మన్ తలారి నరసింహులు, రాణి, వైస్ చైర్మన్ వేలుముల రామరెడ్డి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ముస్తాబాద్, మద్దికుంట, మొర్రాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, కొండయ్య, కొమరవెల్లి కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, ఏఎంసీ డైరెక్టర్ కదిరి సత్తయ్య గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు వనిత, యువజన విభాగం మండల అధ్యక్షులు రంజాని నరేష్, నాయకులు అనిల్, బత్తుల అంజయ్య, గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కొండలరెడ్డి, దుబ్బాకరాజు, ఉచ్చిడి బాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, బొందుగుల దేవిరెడ్డి, శీలా ప్రశాంత్, దీటి నరసింహులు, మధుసూదన్ రెడ్డి రైతులు తదితరులు కలరు. తర్వాత పైపులు దించిన అటో ఇటో అదబి అంత పోయింది. 5 ఎకరాలకు కానీ 4 ఎకరాలన్నర యానం మంచిగా ఇది ఉండి తెలందాక పొద్దుందాక వడ్ల పొంటి 2-3 సార్లు పడ్డా. నాకు ఇంకా ఏం లేదు, ఇక చెప్పుకుంటాను కూడా. నాకు ఇది ఏమైతే మొత్తం ఒక ఎత్తులేదు. ఇన్నేళ్ళ కూడా ఈ 50 ఏళ్ళ కూడా చూసినా కానీ ఈ పూర్తి అన్నట్టు రాళ్ళ మనకు కొడితే సగం చాడ బావు. ఒక ఎత్తే లేదు ఇలా. ఏదైనా నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయరు, ఏదైనా దయచేసి. 4 ఎకరాలు ఎంతలా కూడా అయింది? 1,20,000 దాకా అయింది బాపు. ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతులు చాలా మేర నష్టపోయారు. ముఖ్యంగా ముస్తాబాద్, మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయినరు. ఏదైతే నష్టపోయినరో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి
యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును తలెత్తుకొని ఉండే మాదిరినే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టిండ్రు, ఎద్దులు ఏడ్చినాయి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపట్టి రైతులకు రుణమాఫీ నుంచి సహా రైతుకు అన్ని విధాలుగా రావాల్సిన ఎరువుల సబ్సిడీ నుంచి మొదలుకుంటే ప్రతి సబ్సిడీని కూడా రైతుకు అందించి వ్యవసాయం దండగా అనుకున్న దాన్ని వ్యవసాయాన్ని పండగ మార్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాలిట రాక్షసంగా ప్రవర్తించి ఏ విధంగా రైతులను దోచుకున్నదో మీరందరూ కూడా చూసింది కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ లేని విధంగా రైతులకు వడగళ్ళ వానగళ్ళ కానీ, అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, దోమకాటు వల్ల కానీ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారాన్ని ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మన సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కూడా రైతులకు ఏ విధంగా నష్టపోయినా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఎవరు ఏది నష్టపోయినప్పటికి కూడా వారికి ఎకరాకు ఎంతో ఇంకా ఈసారి డిసైడ్ చేయలేదు. ఈ పంట మాత్రం 100% ఎక్కడ లేని విధంగా ఆరుగాలం కష్టపడ్డ పంట అర నిమిషంలో ఈ వడగళ్ళ వాన రూపాన తుడిచిపెట్టుకుపోయింది. ఆ రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతుకు భరోసా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. తప్పకుండా వారికి నష్టపరిహారం వచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటి కొరకు మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన, నష్టపోయిన రైతుల పక్షాన ఉండి ఆ నష్టపరిహారాన్ని పూర్తి దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తాం. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ చేసే అరాచకాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 31, 32, 35 వార్డుల్లో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. 31, 32, 35 వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి వార్డులో పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు 2 ఒకటి భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఏ ఒక్కరికి లేదని గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ భారతదేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సమన్యాయం కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మహిళా అధ్యక్షురాలు కామని వనిత, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య మరియు బొప్ప దేవయ్య, నెరెల శ్రీకాంత్ గౌడ్, గుండపల్లి గౌతమ్, ఏళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో పేదవాడు జీవించాలని చెప్పి ఆ రోజు అంత్యోదయ కార్డుల ద్వారా 35 కిలోల బియ్యాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చాలా మాయమాటలు చెప్పి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఇలా రాజ్యాంగ వ్యతిరేకులు అప్రజాస్వామిక అవినీతి అరాచక పరిపాలన కొనసాగిస్తూ సిరిసిల్ల పట్టణంలో కూడా ఆ రోజు పేదవాడు జీవించడానికి ఇచ్చిన అంత్యోదయ కార్డులను కూడా ఎత్తేసిన ఘనత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గత బీఆర్ఎస్ పాలకుల దగ్గర. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధనికుడికి ఇలా పేదవాడికి తేడా లేకుండా ఇలా ధనికుడి ఇంట్లో వాడి ప్లేట్లో ఏ అన్నం ఉంటుందో పేదవాడి కంచంలో కూడా అదే అన్నం ఉండాలని చెప్పి సన్న బియ్యాన్ని ఇచ్చి కూడా ఇవాళ దాంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీని, నిరుద్యోగులందరికీ కూడా ఇంతవరకు ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలో ఒక 10 నెలల కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారి కళను నెరవేరాలని చెప్పి నిరుద్యోగుల ఆశలు అడియాశలు కాకూడదని చెప్పి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి త్వరలోనే మళ్ళీ 50,000-60,000 ఉద్యోగాలను కూడా ప్రకటించే దిశగా
ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రైతు సంక్షేమ పార్టీ. అలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలా దాంతో పాటు అనేక సబ్సిడీ పథకాలను తీసుకొచ్చింది. ఇవాళ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని పట్టుకొచ్చింది. మళ్ళీ ఇవాళ అందరికి కూడా ఇవాళ అందుబాటులోకి తేవడానికి ఇవాళ మళ్ళీ రేషన్ కార్డులను తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చాంతాడంత పనులు చేసింది. అలా కానీ కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క అబద్ధ ప్రచారాలను ఇవాళ తెరపైకి తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురదలనే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం కల్పించే హక్కులను మనం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఒక్కొక్క హక్కును పేదవాడికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇలా. కానీ కొంతమంది అధికారం కోల్పోయిందన్న దుగ్ధతోని ఇలా అనేకమైన అవార్డాలు వేస్తుంటారు. ఇలా 10 సంవత్సరాల పరిపాలనలో పేదవాడికి వాళ్ళకి ఒరగబెట్టింది ఏం లేదు. కానీ 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పేదల పక్షాలు నిలబడ్డాడు, రైతుల పక్షాలు నిలబడ్డాడు, నేతల పక్షాలు నిలబడ్డాడు. ఈ నేతలకు గత ప్రభుత్వం 300 కోట్ల రూపాయల బకాయిలు పెడితే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 300 కోట్ల రూపాయల బకాయిలను నెరవేర్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది కాబట్టి మీ హక్కులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఇవాళ రాజ్యాంగం గురించో అంబేద్కర్ గారి గురించో బాపు గారి గురించో పూలే గారి గురించో జగీవన్రావు గారి గురించో ఇంకొకరి గురించో మహాత్ముల గురించి మాట్లాడినంత మాత్రాన సరిపోదు. అలా ఆ మాటలన్నీ కూడా వాళ్ళు ఏ ఆశయం కోసం పోరాటం చేశారు, ఏ ఆశయం కొరకు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఇవాళ వాటన్నింటినీ కూడా చూచా తప్పకుండా త్రికరణ అమలు చేసినప్పుడే మన రాజ్యాంగ పరిరక్షణను ఇవాళ చేసిన వాళ్ళం అయితే మేము ఇలా అప్పుడే ఈ యొక్క పాదయాత్రలకు పరమార్థం ఉంటుంది తప్ప ఇవాళ ఏదో దేని కొరకు ఓట్ల కొరకు ఎంతో పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. ఇలా ఓట్ల కొరకు ఇక్కడ మేము ఈ పాదయాత్ర చేస్తే భారతదేశ ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ప్రజలకు కూడా హక్కులను సంక్రమింపజేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడినప్పుడే ఈ యొక్క ప్రజల హక్కులు కూడా కాపాడిన వైద్యం కాబట్టి ఈ పాదయాత్ర చేపట్టింది తెలియజేస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని గాలిపల్లి, పత్తికుంటపల్లి, వంతెడపుల, మస్కనిపేట, ఆరేపల్లి, తాళల్లపల్లి, వెంకట్రావుపల్లి, గుల్లపల్లి, సోమారంపేట, రేపాకుతో పాటు పలు గ్రామాలకు చెందిన అభ్యర్థులు తమ యొక్క బయోడేటాతో రాగా ఎంపీడీఓ శశికళతో పాటు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గోవర్ధన్ సర్టిఫికెట్లను పరిశీలించారు. సాయంత్రం వరకు 719 స్కూటీని చేయడం జరిగింది అని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.